ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆయన బోధకు మనం చెవియొగ్గాలి. నీ పనులు నువ్వు చేసుకోవడం కాదు. నీ పనులకు ఇచ్చిన సమయాన్ని దేవుని యొక్క వాక్యానికి ఈరోజు చాలా మంది కూడా ఇవ్వడం లేదు. ప్రార్థన పెట్టించుకొని ఏవేవో కార్యకలాపాలు కాదు. అయ్యా మా కేక్ కటింగ్ టైం అయిపోతుందయ్యా, మా అబ్బాయి నిద్రపోతాడు, తొందరగా కానివ్వండి అని చాలా మంది కూడా మాట్లాడుతూ ఉంటారు. ఎవరెవరో ఏదేదో చెప్తారు. ఆ చెప్పినప్పుడు అబ్బా వాళ్ళు మాట్లాడుతుంది ఎంత వినసొంపుగా ఉందండి, వాళ్ళు చెప్తుంటే ఎంత బాగుందని కూర్చొని గంటలు వింటూ ఉంటారు. ఒక విశ్వాసిగా, క్రైస్తవ బిడగా నీవు దేవుని యొక్క బోధకు నీవు చెవియొగ్గుతున్నావా లేదా? ఈ దేవుని వాక్యం అనేటువంటిది దైవ సేవకుల ద్వారా నీకు దేవాది దేవుడు బయలుపరుస్తూ ఉండగా ఆ వాక్యాన్ని నీవు ఏం చేయాలంట? అంగీకరించాలంట. అంగీకరించిన వారు, ఎంచుకున్న వారు మరియా ఏం చేసిందంట? ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నదంట. దేవునికి స్తోత్రం. ఆమైతే పనులను ఎంచుకుంది, ఈమైతే ఉత్తమమైన దాన్ని ఎంచుకుంటున్నారు. నీవేం ఎంచుకుంటున్నావు? ఈ రోజున మీరు ఉత్తమమైన దాన్ని ఎంచుకుంటున్నారా? వేస్ట్ థింగ్స్ ఎంచుకుంటున్నారా? పనులను ఎంచుకుంటున్నారా? దేవుని వాక్యాన్ని ఎంచుకుంటున్నారా? ముసలమ్మ ముచ్చట్లు ఎంచుకుంటున్నారా? దేవుని వాక్యాన్ని ఎంచుకుంటున్నారా?